పురుషుడి పతనానికి కారణాలు. యాచించుకొని బ్రతికే స్త్రీతో సంభోగం చేయటం వలన పురుషుడు శక్తిహీనుడై నీచాది నీచ కర్మను అనుభవిస్తాడు. స్తనం ద్వారా బిడ్డకు పాలు తాగుతున్న కాలంలో ఆ స్త్రీని పురుషుడు గర్భవతిని చేయకూడదు. పురుషుడి ఇంటిలో ఎవరైనా మృతి చెందిన ఎడల ఆ పురుషుడు 3 నెలల వరకు భార్యతో కానీ మరి ఏ ఇతర స్త్రీలతో కానీ సంభోగం చేయరాదు. పురుషుడు కోపంతో కూడా తన భార్య పిల్లలను కడుపు మార్చరాదు. ఎన్ని గడవలు ఉన్నా కానీ వారికి ఆహారం సమకూర్చవలెను. భర్తకు బిడ్డలకు ఏ పని చేయక సోమరిగా ఉండే స్త్రీతో పురుషుడు ఎక్కువగా మాట్లాడకూడదు. పురుషుడు ఒక బిడ్డకు తండ్రి అయిన తర్వాత ఆ బిడ్డ యొక్క బాధ్యత పూర్తిగా నెరవేర్చని ఎడల మరొక బిడ్డకు జన్మను ఇవ్వకూడదు. ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.